ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అగస్త్యుడు ఇల్వలుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఎందుకు? ధనం కోసం. ధనం ఎందుకు? లోపముద్రతో సంసార సుఖాన్ని అనుభవించాలంటే డబ్బు కావాలి కాబట్టి. ఇక ఇల్వలుడు రాజుల తోడి అగస్త్యుని రాకను తెలిసి రాజ్య సరిహద్దుల్లో మంత్రులతో కలిసి వారిని సమీపించి పూజించాడు. ఆ సమయాన రాక్షస శ్రేష్ఠుడు ఇల్వలుడు తన సోదరుడు వాతాపి మాంసాన్ని వండి సంస్కరించి వారికి ఆతిథ్యం చేశాడు. మేకగా మారిన రాక్షసుడు వాతాపి సంస్కరింపబడినట్లుగా చూచి ఆ రాజర్షులందరూ దీనులు అచేతనుడయ్యారు. ఊరి భగవంతుడా, మనం తినదా వాతాపిగాడి మాంసంరా, వాడిని ఇప్పుడు ఇటు పిలుస్తాడు, వాడికి బయటకు వచ్చేసరికి మన పని అయిపోయిందిరా అనుకున్నారు. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటిది? ఆ కాలంలో అందరూ కూడా మాంసాహారం తినేవారు. ఆ తర్వాత సందర్భానుసారం ఎవరు మాంసం తినాలి, ఎవరు తినొద్దు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటూ 3 రకాలు ఉంటాయి కదా, ఎవరికి ఏంటి దాని మీద బేస్ అయ్యే తినటం మానేశారు. కొంతమంది తింటున్నారు. అందుకే ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళు ఏ కులమైనా కానీ వాళ్ళకి నచ్చింది తినేస్తూ ఉన్నారనమాట. సో వెజ్, నాన్ వెజ్, దీనికి కులాల అవసరం లేదు, మతాలు అవసరం లేదు. రుచిగా ఉంది అండ్ అవతల వచ్చేసి అకారణంగా చంపలేదు నేను, మనుషుల ఆహారం కోసం ఆ జంతువు ఉంది, ఆ పక్షి ఉంది, ఆ చేప ఉంది, ఆ మొక్క ఉంది అన్నట్టుగా అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. సో ఎక్కడాగేమండి, వాళ్ళు ఇంకా అంతా కూడా షాక్లు గూలు ఉన్నారనమాట. ఒరే మనం తినింది వాతాపగాడినరా అని. అప్పుడు ఋషిశ్రేష్ఠుడు అగస్త్యుడు రాజుడితో అన్నాడు, మీరు చింతింపవలదు, నేనే ఈ రాక్షసుని ఆరగిస్తానని పలికి ప్రధాన ఆసనంపై కూర్చుండి అగస్త్యుడి నవ్వుతూ వడ్డించి ఇల్వలను చూస్తున్నాడు. అగస్త్యుడే వాతాపి శరీర మాంసాన్ని పూర్తిగా తిన్నాడు. ఈ మిగతాలూరికి పెట్ల, ఈయన ఒక్కడే తిన్నాడు. భోజనం వెంటనే ఇల్వలుడు వాతాపిని నోరారా పిలువసాగాడు. అదే సమయాన అగస్త్యుని అధోరంధ్రం గుండా మేఘధ్వని వంటి అపాన వాయువు వెలువడింది. సో లోపల నుంచి మొత్తం జీర్ణమైపోయి చక్కగా ఒక బడక లాంటిది కూడా బయటకు వచ్చేసింది. ఇంకా అంటే మొత్తం అరిగిపోయింది. బూ అన్న ఒక తేపు బాటం నుంచి కింద సైడ్ నుంచి ఒక అపాన వాయువు ఓకే బయటకు వచ్చేసింది బడక్. ఇక అప్పుడు వాతాపి బయటకు రా అని చాలాసార్లు ఇల్వలుడు పిలిచాడు. మునిశ్రేష్ఠుడు అగస్త్యుడు నవ్వుతూ ఇల్వలుడితో ఇలా అన్నాడు, ఇకపై వాడు ఎక్కడి నుంచి రాగలడు? ఆ రాక్షసుడు జీర్ణమైపోయాడు. నశించిన వాతాపిని తెలుసుకొని ఇల్వలుడు దీనుడైపోయాడు. మంత్రులతో సహా అంజలి ఘటించి అతడు ఇలా పలికాడు, మీరు వచ్చిన పని తెలపండి, మీకు నేను ఏం చేయగలను అన్నాడు. అప్పుడు అగస్త్యుడు నవ్వుతూ ఇల్వలుడితో ఇలా అన్నాడు, మేము నిన్ను శక్తి సంపన్నుడైన శాసకుడవు అని తెలుసుకున్నాం. ఈ రాజులు అంతా ధనికులు కారు, నాకు చాలా ధనం కావాల్సి ఉంది. ఇతరులకు కష్టం కలిగించినంత వరకు నీ ధనంలో కొంత భాగం మాకి. ఇల్వలుడు అగస్త్యునికి నమస్కరించి పలికాడు, నేను మీకెంత ధనం ఇవ్వదలిచానో అది తెలియపరిస్తే అంతా ఇస్తాను అన్నాడు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, నీవు ఒక్కొక్కనికి 10,000 గోవులు అంతే విలువలుగా బంగారం నిశ్చయించావు. నాకు వీరికిచ్చు దానికంటే 2 రెట్లు గోవులు బంగారు నాణ్యాలు ఇవ్వాలని అనుకున్నావు. దీనికి బదులుగా ఒక బంగారు రథం 2 మనోజవంగల గుర్రాలు ఇవ్వగోరుతున్నాను అన్నాడు. ఇక అప్పుడు నీవు ఏది పలికావో అది సత్యం అని అగస్త్యునితో ఇల్వలుడు చెప్పాడు. కానీ నీవు ఏ రథాన్ని ప్రస్తావించావో ఆ రథాన్ని మేము బంగారమై అనుకోవటం లేదు. సో ఈ ఇల్వలుడు లోపల ఏమనుకున్నాడో అది అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుడు ఏదైతే చెప్పున్నాడో అది మేము సాధ్యం అనుకోవట్లేదు అన్నట్టుగా చెప్పాడు. ఎవరు? ఇల్వలుడు. ఇక అగస్త్యుడు అంటున్నాడు, నా నోటి నుంచి వెలువడిన వచనం ఇంతవరకు అసత్యం కాలేదు. ఆ రథాన్ని గురించి శీఘ్రంగా తెలుసుకో, అది నిశ్చయంగా బంగారు రథమే. నీ బంగారు రథం ఇస్తానంటే నువ్వు కాదంటున్నావేంటి? తెలుసా అసలు నీకు? తెలుసుకో ముందని చెప్పేసి అన్నాడు. మరి తర్వాత ఏం జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.